ఆయన బాగున్నారు అందరూ మంచిగానే ఉన్నా. నేను మీరు బాగుండాలని కోరుకుంటాను నాన్న. మరి చెల్లెనైతే నేను తీసుకొచ్చుకున్నాడు అన్న. ఎక్కడ ఉన్నా కానీ నమ్ముతలేము మేము. పిల్లలు పెద్ద పెరిగిర్రు, వాళ్ళకు సవలతు లేదాడ. ఇక్కడనైతే మేము అందరం ఉన్నాం కదా, చూసుకుంటాం కదా అని ఇక్కడికే తెచ్చుకున్నాం నాన్న. నా దగ్గరనే ఉంచుకుంటాను బిడ్డ. అక్కడ ఇక్కడ ఉంటే అమ్మ మనం పోలేము, మనము చూసుకోలేము. ఇక్కడ ఉంటేనే చూసుకుంటాం. పిల్లలు వాళ్ళను ఇక్కడి నుంచి కూలు పంపి ఇక్కడి నుంచి టిఫిన్లు చేసి వాళ్ళకు సవలతుగా ఏం కావాలనో చేసుకొని ఇక్కడ చూసుకుందాం. వేరే కాడ ఉంటే మనం ఏం చూసుకుంటాం? మనకేం వీలవుతుంది? నీకే చేత కాదు, ఉన్న కాడ ఉంటావు అన్నట్టుగా మాట్లాడితే ఇక్కడనే ఉంచుకుంటాను నాన్న. మీరు సుత ఇక్కడనే ఉండాలి, మంచి పని చేసింది అమ్మ అని అన్నారట. మీరు సుత ఇట్లనే మాట్లాడిరని చెప్పింది నాకు. అయ్యా మరి బాగానే ఉన్నది మాకైతే. ఇప్పుడు పిల్లలు ఏడు ఉండట్లే తృప్తి అనిపిస్తుంది నాన్న. అక్కడ ఉంటే ఎట్లా ఆగమాగమే అనిపిస్తుంది. ఏడు ఉన్నారో పిల్లలు పెద్దోళ్ళు అయ్యి ఎట్లనో ఏం కథో ఎవరు అరుచుకుంటారో, ఆమె మంచిగా లేదా ఇట్లా అని బాధపడి ఇక్కడనే ఉంచుకుంటాను నాన్న ఆమెను. మొన్న సప్నక్క వాళ్ళు తీసుకుపోయారు నన్ను. తీసుకుపోయి 7-8 రోజులు ఉంచుకున్నారు. ఇక మంచిగా లేదు కనుక పిల్లలు నేను అటు ఇటు ఇక కొన్ని రోజులు ఆడ కొన్ని రోజులు ఉంచితే వాళ్ళ పిల్లలైనా మారిపోతారు, మంచిగా మనసు ఉంటుంది అన్నట్టుగా ఉంచుకున్నారు. 10 రోజులు ఉన్నాక వచ్చిర్రు. పెద్దన్నైనా పెద్దవారినైనా నా 4 కొడుకులైనా చెల్లెకు మంచిగా చూసుకోవాలి. ఇక్కడ అన్నీ ఉంటుంది. ఏదైనా పల్లెటూరు అంటే వేరు ఉంటుంది నాన్న, చీట్ అంటే వేరు ఉంటుంది. అక్కడ ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరింట్లో వాళ్ళే ఉంటారు అని ఇక్కడ తీసుకొచ్చుకుంటే చూసుకుంటాం కదా. మరి ఆమెకు 2 రోజులు బట్టి కష్టమేనా. ఇప్పుడు సుత కష్టంగా ఉంటే ఎట్లా? మరి మంచిగా లేదా? పిల్లలను సుత చూసుకోవాలి అన్నట్టుగా ఇక్కడనే తీసుకొచ్చుకున్నాం. నన్ను ఇక్కడనే ఉంచుకుంటాను. అయ్యా పిల్లల అన్నలు సుత ఫోన్ చేస్తారు, చెల్లెని హాస్పిటల్కి తీసుకుపోవడం అంటే అదంటే ఇదంటే ఇక వాళ్ళు సుత వచ్చి ఫోన్ చేసి ఏది అవసరం ఉన్నదల్లా తీసుకొస్తారు నన్ను. తీసుకొచ్చి చూసుకొని వెళ్ళిపోతారు. పిల్లల గురించి ఇక్కడ కూలు మాట్లాడినావు, బట్టలైనా వాళ్ళకు అన్నీ తీరులో ఏం కావాలో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చిర్రు. ₹1,00,000 పైననే అయినాయి నాన్న. 1,20,000 అయినాయి. ఇక అవన్నీ సవలతులు అన్నీ. కానీ పిల్లల భవిష్యత్తే అదే. ఏది తక్కువ ఉన్నా కానీ చదువు తక్కువ ఉండద్దు కదా నాన్న. అంటారు కదండి, మంచి కూళ్ళు వేయాలి, మంచిగా చదువు ఉండాలి, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అన్నట్టుగా పిల్లల సుత కూలుకు మొన్న చేరుకున్నారు. రోజు పోతారు నాన్న వాళ్ళు. ఈరోజు చేతకాక టిఫిన్ చేస్తాను. ఆమె మంచిగా లేదా అని ఇక వాళ్ళని చూత మంచిగానే చదువుతాను. ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి అని అన్నట్టుగానే మంచి కూలు చూసినాం, మంచిది వేసినాం. వాళ్ళిద్దరి కోసమే వ్యాన్ వస్తుంది ఇక్కడికి. ఆ వ్యాన్ ఆ కూల్ వ్యాన్ రాదు ఇక్కడికి. ఒంటి ముంగట ఒక గుడి ఉంటుంది, ఆంజనేయుల గుడి. ఆ గుడి కాడికి రప్పించుకొని ఆ పిల్లలు తీసుకుపోయి ఆ వ్యాన్లో ఎక్కిస్తాను నాన్న. అది మా కొడుకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ కూల్లో. లేకపోతే ఏ పోదు మంచిగా ఉంటుంది చదువమ్మ, నేను ఉన్నా కదా అండగా, ఏ విషయమైనా చూసుకుంటా కదా అని అంటే ఇక కూళ్ళు వేసినాము నాన్న. కూల్ పేరు తెలియదు కానీ ఇక వాళ్ళే చెప్తారు. జమ్ముకుంటలు వేసినాం నాన్న. ఆ సుత జాబ్కి పోతానంటుంది నాన్న. మేమే వద్దంటాను, అన్నలు వద్దంటారు. ఎందుకంటే అప్పుడు జాబ్ అన్నట్టుగానే ఉంటుంది. నెల రోజులలోనే పోతానంటే వద్దంటారు వాళ్ళు. 6 నెలల దాకా పోవద్దు నువ్వు ఎక్కడికి, అన్నీ మేమే చూసుకుంటాము, నీకేం బాధ. ఇప్పుడు పోయి మళ్ళీ ఏం బాధపడతావు? మళ్ళీ ఏదన్నా అయితే మళ్ళీ కూడా చూసుకోవాలి. 2 రోజుల బట్టి హాస్పిటల్ ఉన్నావు కదా, ఇప్పుడు పోవద్దు. 6 నెలల తర్వాత పో అంటే నేను పోతా అంటుంది నన్ను. మరి ఇల్లు ఎట్లా గడవాలి, పిల్లలకు అన్ని అవసరాలు కొన్ని అన్నా ఆమెకు ఉండాలి కదా అని మాట్లాడితే మేమే ఫోన్ ఎత్తలేము. 6 నెలల తర్వాత బొమ్మని ఆర్డర్ పెట్టినాను. ఇక మరి పోతా ఉంటుందా, మరి 6 నెలల దాకా ఆగుతుందా ఆగదా? ఏమైనా ఆమె ఎప్పుడైనా జాబ్ చేస్తానే చేసుకునేది నాన్న. ఆయన మంచిగా లేకున్నా జాబ్ చేసి అయినా ఆయనను అది చేసేది, తిరిగేది, హాస్పిటల్ పొంట అట్లా ఇట్లా అన్నీ చూసుకునేది. ఇక మరి 6 నెలలు అయితే పెట్టినా ఉన్నాను. 6 నెలల దాకా పోకున్నాం. చదువుకున్నది కదా, చదువుకు తగ్గట్టుగా వట్టిగా ఉంటే ఎట్లా అని పోతా ఉంటుంది బిడ్డ. ఆడపిల్లలాయ కొంత అట్లా ఇట్లా ఉండాలి కదా, నా కాళ్ళ మీద నేను నిలబడతా. మీరు ఎవరైనా కానీ ఇప్పటివరకు అయితే కానీ ఎప్పటికైతే కారు కదా, వాటికి సపోర్ట్ ఉంటారు. కానీ డబ్బు పరంగా కొంత నేను కష్టం చేసైనా అది చేసుకోవాలి కదా అని మాట్లాడతాను నన్ను. వాళ్ళు ఆడబిడ్డ వాళ్ళు సుతా దగ్గర ఉంటాము. కరుణారద్దమ్మ మీ అమ్మ వాళ్ళు ఉంటారు, నేను ఉంటా. ఇటు ఆంధ్ర పిల్ల అంటే జమ్ముకుంట దగ్గరనే, అక్కడి సుత పోతారు.
ఈ సెలవులైనా కాకుండా ఏదన్నా పండుగ అయినా పబ్బం అయినా వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఇక ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది మధ్యలో ఇక అక్కడ ఉండే వరకు ఆమెకి ఎవరు అదైతే లేరు సపోర్ట్గా లేరు అని ఇక్కడ తీసుకొచ్చుకున్నాను నేను. వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళని తీసుకుంటే మొన్న 10 రోజులు పోయింది, తీసుకుపోయింది ఆమె. తీసుకుపోయి ఈయన వాళ్ళే మళ్ళీ వచ్చారు కూలికి పోతారు. నన్ను కూలి మాట్లాడినాం, బుక్కులు అవి వాళ్ళకు కావాల్సినవి మొత్తం అన్నీ తీసుకొచ్చినాం. బ్యాగులు అంటే బట్టలు అంటే అన్నీ తీసుకొచ్చినాము, వెళ్ళిపోతారు. ఎవరు సాధ్యమైనట్టుగా ఆమె చూసుకునేంత ఆమె చూసుకుంటుంది, మేము చూసుకునేంత మేము చూసుకుంటాను నాన్న. ఎట్లా పాపకు చేతికి ఏదో కంతి లెక్క అయింది నాన్న, ఏదో కొవ్వు లెక్క పెరుగుతుంది. పెరిగితే ఇది పెద్దగా అయితే కష్టం అయిద్దమ్మా, ఆపరేషన్ చేయించాలని మాట్లాడతారు డాక్టర్లు. 3-4 హాస్పిటల్కి పోయినా అట్లనే మాట్లాడినాను, అది చేయించాలి అని చూస్తాను అంతే. ఒకటి ఇక మరి ఇప్పుడు చేపించకపోతే భవిష్యత్తులో బాగా పెరుగుతుంటే ఇంకా కష్టమవుతుందట, అది బాగా లావ్ అయిపోతుందట. టాబ్లెట్లతో ఇంజక్షన్లతో పోతుందమ్మా కరిగిపోతుందని కొంతమంది అంటారు. డాక్టర్లు అయితే అంటలేరు నాన్న, డాక్టర్లకు తెలుస్తుంది కానీ మా ఉట్టి మనుషులకు ఏమర్థమవుతుంది? వట్టిగానే అట్లా పైసలు అవుతాయి అని ఇంజక్షన్లు టాబ్లెట్లు వేసుకోవాలమ్మా మాగపోతుంది అంటారు. కానీ నమ్మబుద్ధి అయితే లేదు నాన్న. మళ్ళీ ఆమెకైనట్టు ఈమెకు కష్టమైతే ఎవరు చూసుకోవాలి? చిన్నగా ఉన్నప్పుడే తీసేయాలని చూస్తాను నాన్న. చిన్నగా ఉన్నప్పుడే అదేదో ఆపరేషన్ చేస్తే అయిపోతుంది, ఏ డాక్టర్ ఆపరేషన్ అంటారు, చేపియాలని చూస్తాను నాన్న. ఇంకా చేపియలేదు. ఇక చిన్న అయినది ఇంద్రమ్మ మీద వస్తే ఇక 4-5 లక్షలు పెట్టుకున్నాడు బిడ్డ. బేస్మెంట్లు వేసింది, రాడు అన్నీ చేసినాడు. కంకెర ఉసుకే ఇటుకే అన్నీ అయిపోయినాక ఆగిపోయింది. ఇక అది మంచిగా అయ్యేది ఉంటే అన్ననే ఉండు. ఇక ఇట్లనే 4 రూములు ఉంది, అక్కడనే పండుకుంటారు. చదువు అన్నీ అంతా అన్నీ. ఒక వంట ఇక వాళ్ళు వేసే వరకు ఒక వంట చేస్తాను. వంట చేస్తే అన్ని సౌలతే ఉన్నాయి నన్ను, ఏమో తక్కువ లేదు. ఏది కావాలంటే అది చేసి పెడతాను నేను. ఇక వాళ్ళకు తక్కువ అది ఇది అన్నట్టుగా చూడవు. ఏది ఇది కావాలంటే ఇది, ఏది కావాలంటే అది. ఇంకా 5-6 నెలలు అయితే చిన్న అయిన దగ్గర ఒకే 5 ఉంటే 6 రూమ్స్ ఉంటాయి. అన్నీ ఇట్లా సౌలతే ఉన్నది నాన్న. కాకపోతే ఏంటంటే ఆమె ఆరోగ్యం మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి. మీరు సుధా అంతే కోరుకోరు నాన్న. నేను ఓడుతాను, మీ ఆశీర్వాదంతోనే ఉండిపోతాను. మీరు కోరుకుంటేనే మాకు సంతోషం నాన్న. సుధా ఇక ఖాళీగా ఉండా ఏముండో ఈడలు పెడతామ్మా అంటుంది. ఇక నన్ను సుధా తీసుకొస్తుంది నాన్న ఇండ్లకు మీతో మాట్లాడాలని. నేను సుధా అప్పుడన్నోసారి ఇప్పుడన్నోసారి మీతో మాట్లాడతాను నాన్న. ఇక మీరు చూస్తారు కానీ ఇక నేను చెప్తాను అట్లా. మీరు సుధా చూస్తారా అమ్మ మాట్లాడేది, మీకు సుధా తెలుసు. ఇక అట్లా పెడతాను నాన్న. మనం రేషన్ షాప్ కాడికి పోతే అమ్మ నువ్వు రొట్టెలు చేసినావు, నువ్వు మంచిగా చేసినావు అమ్మ, అందరు చూస్తారు మా ఊరోళ్ళు అది ఇది అని. ఎక్కడ పోయినా అట్లనే అంటారు నాన్న. రొట్టెలు ఎట్లున్నాయో అది ఎట్లున్నదో అని నాకు అర్థం కదా. నన్ను పలకరించి అడుగుతారు ఖచ్చితంగా కాబట్టి. అయ్యా సరే నాని అన్న, ఏ విషయానికైనా జమ్ముకుంటాం పోతాం నాన్న. మేము జమ్ముకుంటాం, బట్టలకైనా సామానుకైనా ఏ దానికైనా జమ్ముకుంటే అక్కడ సుడిదా ఆపి అడుగుతారు నాన్న. మీరు జమ్ముకుంటే ఇష్టం వాళ్ళ అమ్మ నువ్వు వాళ్ళ కనబడుతున్నావు కదా అని అడుగుతారు నాని అందరూ. మీరు అందరూ ఆశీర్వాదాలతోనే అంటైనా అడుగుతారు. అయ్యా నేను చేసిన రొట్టెలు నచ్చినాయి అని చేసుకున్నారా? అమ్మ చేసిందని ఖచ్చితంగా నచ్చకుండా చేసుకోరు. అయ్యా నాకు తెలిసిన కాడికి మీరు కావాలంటే కడుకైనా సర్వపిండి అయినా రొట్టెలైనా జావైనా ఉల్మగుడాలైనా ఎవైనా చేస్తానన్న మీరు చెప్తే నేను వెళ్తాను చేస్తా. అక్కకు చెప్పుర్రి నన్ను, టైం ఉన్నప్పుడు చేస్తా సరేనా నాని. గంతవరకు చేతనైతుంది నాన్న, వేరే పని చేత కాదు కానీ కూర్చున్న కూడా గంతవరకు అవోటి కూడా చేస్తా. వెనకటి ఏదన్నా వంటలు ఉంటే అది ఉంటే చేస్తాను నాన్న. సరేనా నాని. కూరగాయ ముక్కలు పెట్టినాం అవోటి బోటి కొనుడు సుత లేదు నాన్న. అన్నీ ఇక కొద్ది రోజులు అయితే అన్నీ పడతాయి. అయ్యా ఏం కొనుడు లేదు, ఏది లేదు, ఏం బాధ లేదు నాన్న. మాకు ఇంటి ముంగట్నే అన్నీ. వాటరు ప్యాంట్ ఉన్నది, నీళ్ళకు ఏ వాటర్కు కష్టం లేదు. బయటకు పోవాలని లేదు, బయట తెచ్చుకోవాలని లేదు నాన్న. ఇక బావి మీద అప్పుడు జాగా ఇచ్చినాం కనుక
ఆ జీవితం వెళ్ళి మీరే వేసుకోవాలమ్మా, మీరు పొంగ మీ పిల్లలకు అవుతుంది, వేరేటోళ్ళు అచ్చులు లేదు అంటే ఇక అది శాలరీ వస్తుంది నాన్న. శాలరీ వస్తే ఇక అటు ఇటు చూసుకుంటా. మా కొడుకులు తీసుకోరు, ఆ శాలరీ నాకే ఇస్తారు, నాకే ఏటీఎంలో ఇస్తారు. మా కొడుకులు మాకెందుకు అమ్మ, నీకు కష్టం వచ్చినా ఏది వచ్చినా చెల్లి ఉన్నది కదా, నీది నువ్వే వాడుకోవాలి, మాకు ₹1 వేద్దామని ఎవ్వరు ఏ కొడుకు తీసుకోడు. నలుగుట్ల నల్లాల బాయి అట్లా ఇచ్చినాం నాన్న. ఊరికి వచ్చినాం, ఇచ్చినాం మేము మా జాగి అయితే దాని మీద మేమే వాటర్ వేసుడు. బయల పని పింఛన్గా పడుతుంది నాన్న. బయల పని పింఛన్ పడుతుంది, నల్లాల జీతం వస్తుంది, అవి ఇవి అన్నీ నడిపించుకుంటాం. అయ్యో పిల్లలను అక్కను చూసుకునే వరకు ఇంతవరకే ఉన్నది. ఇక పిల్లల ఛానల్ను సపోర్ట్ చేయండి నాన్న. మీ పిల్లలు కష్టపడతారు నాన్న. పిల్లల ఛానల్ను ముందుకు తీసుకుపోండి. పిల్లలను కొద్దిగా మీ మనసు వాళ్ళ మీద ఉండనియరు నాన్న. మీ దృష్టి